వరల్డ్స్ బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారిచే జూన్ 1 హైదరాబాద్ లో జరిగే వన్ డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలియనీర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటికి ఒక మిలియనియర్. సో ప్రీవియస్ వీడియోలో మీరు చెప్పినటువంటి ఒక మాట నాకు చాలా బాగా నచ్చింది. మనీ వాటర్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అనేటువంటి దానికి మేబీ అంటే ఆ వ్యాపర్ని మనం ఎప్పుడైతే ఎంజాయ్ చేయగలుగుతామో అంటే కొన్ని ఎమోషన్స్ ఉంటాయి, ఈవెన్ సైంటిఫికల్లీ కూడా ప్రూవెన్ అనమాట. మనం ఏడ్చినటువంటి వాటర్లో అంటే ఆనంద బాష్పాలకి మామూలుగా ఎమోషనల్గా ఫీల్ అయ్యి రెండు వాటరే ఫీల్ అయినా ఈ రెండింటికి సైంటిస్టులు ఏం చేశారంటే మీరు గతంలో చెప్పినటువంటిదే ప్రాక్టికల్ వాటర్ మేనిఫెస్టేషన్. పాజిటివ్తో ఎక్కువ ఆనంద బాష్పాలతో కూడుకున్నటువంటి ఎమోషన్లో అంటే కంటి డ్రాప్ ఏదైతే ఉంటుందో ల్యాబ్లో పంపించినప్పుడు దానికి వచ్చేటువంటి రిజల్ట్ ఒకలా ఉంది, దీనికి వచ్చేటువంటి రిజల్ట్ ఒకలా ఉంది. దీనికి నెగిటివ్ ఉంది, దీనికి పాజిటివ్ ఉందన్నమాట. అలాగే అంటే సైంటిఫికల్ అది ఏ విధంగా అయితే ప్రూవ్డో అలాగే కొన్ని మీరు ఇందాక చెప్పినట్లు అంటే ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు వ్యాపర్ వచ్చినప్పుడు దాన్ని మనం ఎప్పుడైతే మన ఒంటి మీదకి ఫీల్ అవ్వగలుగుతామో తెలియకుండానే ఇది మనది కదా అనేటువంటి మన అఫర్మేషన్ కదా. ఇప్పుడు వర్షం పడుతుందండి, మట్టి మీద పడుతుంది, ఆ వ్యాపర్ని మీరు పీల్చగానే అంటే వాసన ఎలా ఉంటుందండి అంటే మామూలుగా పడేది వేరు, మట్టి మీద పడినప్పుడు ఆ వాటర్ స్మెల్ వేరు, ఆ విధంగా ఉంటుంది అనమాట అది. అండ్ ఆ వీడియో కూడా మీరు అప్పుడు చేస్తేనే అప్పుడు చేసినట్టు, అప్పుడు చేయలేదు అని అంటే ఇంకెప్పుడు చేయలేరని అర్థం. అంతే. నథింగ్ ఇస్ చేంజ్ if nothing is change. Yes. Anyways, thank you and thank you so much for that. Yes. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియోలో చాలా పవర్ఫుల్ వీడియో. బట్ ఈ వీడియో నేను చెప్పే ముందు అసలు మీరు లైఫ్లో ఈ 2025లో మీరు ఏం సాధించాలనుకుంటున్నారా కింద కామెంట్ బాక్స్ టైప్. అంటే కారు కొనాలనుకుంటున్నారా, ఇల్లు కొనాలనుకుంటున్నారా, ఫారెన్ ట్రిప్ ఏదైనా వెళ్దాం అనుకుంటున్నారా, ఒక్కసారి నేను మీ అందరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అందువల్ల ఏంటంటే మీరు కింద కామెంట్ బాక్స్ ఒక్కసారి మీరు టైప్ చేయండి మీరు ఈ ఇయర్ ఏం సాధించాలనుకుంటున్నారని. అయితే ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఏంటంటే ఎందుకు టైప్ చేయమనంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఇప్పుడు ఈ వీడియోలో లక్ని అంటే చాలామంది వర్క్ మీద ఫోకస్ చేస్తారు కానీ లక్ మీద ఫోకస్ పెట్టరండి. ఎప్పుడో అదృష్టం వస్తుందిలే అప్పుడు చూద్దాంలే అంటారు కానీ వై డోంట్ యూ మేనిఫెస్ట్ లక్ను కూడా మీరు ఎందుకు మేనిఫెస్టేషన్ చేయకూడదు? నిన్న ఒక విచిత్రం జరిగిందండి, చాలా విచిత్రం. అమెరికాలో న్యూజెర్సీలో ఒక అతనికి 2700 కోట్లు వచ్చింది. 2700 కోట్లు. నేను నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ చూపిస్తాను. అది 2700 కోట్లు ఎలా వచ్చింది తెలుసా సార్ అండి? అందరూ వినండి ఎలా వచ్చింది 2700 కోట్లు. ఒక ఆర్డినరీ పర్సన్కి 2700 కోట్లు ఎలా వచ్చాయి? అతను జ్యూస్ బాటిల్ కొన్నారండి. జ్యూస్ బాటిల్ కొన్నప్పుడు వాళ్ళ వైఫ్ అన్నారట, ఎందుకు ఇంత కాస్ట్, వద్దులేండి డబ్బులు వెనక్కి తీసేసుకోండి, ఈ డబ్బులతో మనం ఒక లాటరీ టికెట్ కొందామని కొన్నారట. ఆ బాటిల్ ఎంత తెలుసా అండి? 800 రూపాయలు. జ్యూస్ బాటిల్ ఎంత? 800 రూపాయలు. ఇతను ఏం చేశారు, భార్య మాట విని కోటీశ్వరుడైన భర్త. పేపర్లో పడింది ఏంటో తెలుసండి, నేను క్లియర్గా చూపిస్తాను. నెక్స్ట్ దాంట్లో నేను ఆ మొత్తం పిక్చర్ అంతా చూపిస్తాను మీకు. వచ్చింది భార్య మాట విని కోటీశ్వరుడైన భర్త. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ జాగ్రత్త ఉంది. అప్పుడప్పుడు మనం ఎవరైనా చెప్పినప్పుడు వినాలండి. అందుకే దేవుడు మనకి 2 చెవులు ఇచ్చాడు, ఒక నోరు ఇచ్చాడు. ఎక్కువ విన్నాయినా తక్కువ మాట్లాడినాయినా అనేసి. ఎప్పుడు మన పరిస్థితి బాగోలేనప్పుడు, మన పరిస్థితి బాగోలేనప్పుడు ఏం చేస్తాం, మనం ఎవరి మాట ఏనో గసిరేస్తుంటే ఇలా నీ మొఖం గడిది నీకేం తెలుసు అని ఆశంది. అందువల్ల అంటే పరిస్థితి బాగోలేనప్పుడు మనం తగ్గిపోవాలని. ఎక్కడ నెగ్గాలి కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాళ్ళు నిజమైన ధనవంతులు. అయితే అతను ఏం చేశారు వినండి. ఈ 800 రూపాయలు ఇచ్చి అంటే బాటిల్ ఇచ్చేసి 800 రూపాయలు తీసుకుని న్యూజెర్సీలో, ఎక్కడది అమెరికాలో న్యూజెర్సీలో 800 రూపాయలతో లాటరీ కొన్నాడండి అతను. యూనివర్స్ అతనికి ఎంత ఇచ్చిందంటే 2700 కోట్లు, అక్షరాల 2670 కోట్లు లాటరీ తగిలిందండి. అంటే చూడండి లక్ వస్తే ఎలా ఉంటుందండి, మొత్తం వర్క్ అంటే కొన్ని సంవత్సరాల వర్క్ని 1% లక్తో కొట్టి వచ్చండి. ఒక్కసారి లక్ వస్తే క్లిక్ అయిపోయినట్టు, మామూలు కాదు, ప్రతిరోజు పండగ. అయితే ఇప్పుడు అలాంటి లక్ని మీరు ఎలా మేనిఫెస్టేషన్ చేయాలో చెప్తానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లక్ రావాలంటే ఎక్కువ కృతజ్ఞత అని చూపించాలండి. కృతజ్ఞత ఎంత కొంతమంది ఉంటారు లైఫ్లో అసలు వాళ్ళు ఎన్ని చేయండి వాళ్ళు హ్యాపీగా ఉండరు. ఒక స్టోరీ చెప్తానండి, ఒక స్టోరీ అందరూ వినండి, చాలా ఇంపార్టెంట్ స్టోరీ. ఇలాంటి వాళ్ళు మీ జీవితంలో చాలామంది తగులుతారు, ఉంటారు కూడా, ఇంట్లో ఉంటారు, బంధువులు ఉంటారు, అక్కడ ఇక్కడే ఉంటారు. ఏంటంటే ఒక అతన్నట ఎప్పుడు హ్యాపీగా లేడు. సో దేవుడు అనుకున్నాడట వీడికి ఏం చేస్తే హ్యాపీగా ఉంటాడు అనేసి అని అనుకుని యాక్చువల్లీ డైరెక్ట్గా తీసుకెళ్ళి ఇలా కాదని చెప్పేసి నరేంద్ర మోడీ గారితోనే లంచ్ అరేంజ్ చేశారు. ఎవరు? దేవుడు. పోనీ నరేంద్ర మోడీ గారితో అలాంటి అప్పుడైనా అతను హ్యాపీగా ఉంటాడేమని మొత్తం తినేసి ఎవరు
మన భారతదేశ ప్రధానమంత్రి గారితో కూర్చుని లంచ్ చేసిన తర్వాత కూడా అప్పుడైనా దేవుడు చూస్తానట, ఇప్పుడైనా మనోడు బయటికి హ్యాపీగా వస్తాడేమో అని చెప్పేసి మొత్తం నరేంద్ర మోడీ గారితో లంచ్ అంటే ఎలా ఉంటుందంటే మామూలుగా మొత్తం తినేసి బయటికి చాలా సాడ్గా వచ్చాడట, చాలా బాధగా వచ్చాడట నరేంద్ర మోడీ గారితో కూడా లంచ్ చేసి. అప్పుడు ఒక పర్సన్ అడిగారు, ఎందుకు నువ్వు ఎంత గొప్ప అవకాశం వచ్చింది అతనంటే, ఎందుకు అంత సాడ్గా ఉన్నావు అంటే, అన్నీ ఉన్నాయి కానీ లంచ్లో ఆవకాయ లేదని చెప్పాడట. ఇలాంటి ఆవకాయ పర్సన్స్ చాలా మంది మీ లైఫ్లో కనిపిస్తుంటారు. సో జాగ్రత్తగా వినండి. అంటే చాలా మంది అన్నీ ఉంటాయి కానీ అంటే వాళ్ళ మైండ్ ఎలా అయిపోద్ది అంటే ఆటో పైలట్ మోడ్లో, అంటే ఏది లేదో దే ఆర్ ఆల్వేస్ ఫోకస్ ఆన్ ల్యాక్. ఎవరైతే ల్యాక్ మీద ఫోకస్ చేస్తారో వాళ్ళకి లక్ కలిసి రాదండి. నిరుత్సాహం, నిష్ఠూరము, నీరసం ఇవి ఉంటవే ఉంటాయి. ఇంకా ఇట్స్ అ డిఫాల్ట్ డిజైన్ వాళ్ళది. అంటే వాళ్ళ బ్రెయిన్ ఆ విధంగా ఇలాంటి ఆవకాయ పర్సన్స్ చాలా మంది ఉంటారు. సో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, ఇలాంటి ఆవకాయ పర్సన్స్ని వదిలేసుకోండి. ఎందుకంటే లైఫ్లో కొన్నిసార్లు కొంతమందిని వదిలితేనే మనం ముందుకు వెళ్ళగలం. అంటే వాదించిన కన్నా వదిలేయడం మిన్న. అలాంటి వాళ్ళతో మీరు పెట్టుకుంటే అంటురోగం లాంటిది, మీరు వదిలించుకోలేరు. నిజం. అయితే కొంతమంది వదిలించుకోవాలన్నా మొహమాటం, అలాంటి వాళ్ళతో వాదించిన కన్నా వదిలేయడం మిన్న. ఆ మొహమాటం ఎలా పోగొట్టుకోవాలని మీరు అనుకుంటున్నారా? సో June 1st హైదరాబాద్లో జరగబోయే ఈవెంట్కి వస్తే ఫాస్ట్గా మొహమాటం. కొంతమంది ఎలా ఉంటారంటే మీటింగ్ వస్తారు, హాయ్ 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 అంటే హాయ్ చెప్తారు, బాయ్ చెప్తారు, అంతే. మధ్యలో ఏం మాట్లాడరు, హాయ్ వెళ్ళిపోతున్నట్టు బాయ్ అని అంటారు అన్నమాట. అంటే వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు. ఇలాంటి మొహమాటం ఉన్నంతకాలం జీవితంలో మన సంపద పెరగదు. దేవుడు ఏమంటారు, సార్ నువ్వు మొహమాటం తోసేస్తే నేను డబ్బును తోసేస్తాను, మీరు ఈ మొహమాటం వదలరు, దేవుడు డబ్బుని వదలడం. సో అయితే నేనేం చెప్తానంటే, ఇంకా లక్ పెరగాలంటే కృతజ్ఞత ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో, ఇంప్రూవ్ ద యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్, లా ఆఫ్ అట్రాక్షన్లో మొత్తం ఈ సైన్స్ చెప్పేదంతా కూడా ఇది. లక్ రావాలని గుర్తుపెట్టుకుని గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయాలి. మీరు నిజంగా లక్ని అట్రాక్ట్ చేయాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో ఎస్ ఐ వాంట్ లక్ అని టైప్ చేయండి. ఎవరైతే లక్ అని టైప్ చేస్తారో ఖచ్చితంగా వాళ్ళకి లక్ అనేది వస్తుంది. కొంతమందికి లక్ని మేనిఫెస్టేషన్ చేయడం ఇష్టం ఉండదు, కష్టాల్లో ఉంటారు, అప్పుల్లో ఉంటారు, ఎవరికో వస్తుంది. కోరుకుంటే బలంగా వస్తుందండి. అయితే ఇంకా తీసుకుంటే మళ్ళీ చెప్తాను, ఆవకాయ పర్సన్స్ని వదిలేయండి, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రెండోది లక్ని మేనిఫెస్టేషన్ చేయాలంటే ఒక స్టోన్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ గ్రీన్ జేడ్ అని ఒక స్టోన్ ఉంటుంది. దిస్ ఆల్వేస్ అట్రాక్ట్స్ లక్ అనమాట. అదేవిధంగా బర్న్ లీఫ్ రిచువల్ అని నేను June 1st ఒక స్పిరిచువల్ వేస్ మళ్ళీ చెప్తున్నాను. June 1వ తారీఖున సైంటిఫిక్ మార్నింగ్ సెషన్స్ అంతా సైంటిఫిక్గా డబ్బుని ఎలా అట్రాక్ట్ చేసి చెప్తాను. మధ్యాహ్నం సెషన్స్లో స్పిరిచువల్గా డబ్బుని ఎలా అట్రాక్ట్ చేయొచ్చు అంటే ఒక బర్న్ లీఫ్ అని ఒక రిచువల్ ఉంటుంది. నేను అలాంటి టెక్నిక్స్ నేను మధ్యాహ్నం క్లాస్లో స్పిరిచువల్ వేస్ టు అట్రాక్ట్ మనీ. అయితే ఇంకా ఈ వీడియోలో మనం చెప్పబోయేది ఏంటంటే కొత్త సైన్స్ చెప్పబోతున్నాను. చాలా మంది ఆశ్చర్యపోయే సైన్స్ టెక్నిక్ ఇది. ఏంటంటే చూడండి ఒకసారి, అందరూ కళలో కొన్ని పక్షుల సందేశాలు మనకి ఏమని, కళ్ళ కొంతమందికి పక్షులు కనిపిస్తుంది, కొంతమంది కళ్ళలో పాము కనిపిస్తుంటుంది, పడుకునేప్పుడు పాము కనిపిస్తుంది, కొంతమందికి పాము ఎలా అంటే ఫేస్ మీద ఇలా ఉంటున్నట్టు అనిపిస్తుంది. సో దీని మీనింగ్ ఏంటి నిజంగా అండి, అలా కనిపిస్తుంది. కొంతమంది టక్కని అంటే ఇలా కళ్ళు కూడా తెరిచేస్తుంటుంటారు. సో అలా వస్తుంది అంటే యూనివర్స్ మీకు ఏమని మెసేజ్ ఇస్తుందో చూడండి, జాగ్రత్తగా. నేను ఎందుకంటే చాలా మంది వచ్చి సార్ నాకు ఈ కళ వచ్చింది అంటే నేను ఏం చేశానంటే దెర్ ఇస్ వన్ బుక్ కూడా ఉందండి జనరల్గా, వాట్ యువర్ డ్రీమ్స్ ఆర్ మెసేజింగ్ యూ అన్న కొన్ని రకాల పుస్తకాలు చదివాను. ఓర్ దేవుడా, డ్రీమ్స్ కూడా మెసేజ్ ఇస్తాయా? యూనివర్స్ ఏం చేస్తుంది అంటే డ్రీమ్స్ ద్వారా కొన్ని మెసేజ్ ఇస్తుంది. చూడండి, సో ఏ పక్షి కనిపిస్తే దాని అర్థం ఏంటి ఇక్కడ చూడండి. నెంబర్ 1, పక్షులు ఏమని మెసేజ్ ఇస్తాయి. ఇక్కడ కొన్ని పక్షులు వస్తే పాజిటివ్, కొన్ని పక్షులు వస్తే నెగిటివ్. సో ఏ పక్షి ఏ పాజిటివ్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, అసలు కళలు ఎందుకు వస్తాయి చూడండి. కొన్ని రకాల గ్రంథాలు చదివినా కొన్ని అంటే మన సబ్ కాన్షియస్ మైండ్ అట మెసేజ్. సబ్ కాన్షియస్ మైండ్ ఎప్పుడు కూడా డైరెక్ట్గా వచ్చి మన ముందు నిలబడదండి. కొన్ని సినిమాలు మీరు చూస్తే వాళ్ళ ఆత్మ వచ్చి వాళ్ళతో మాట్లాడుతుంటుంది, ఏంటి అని చెప్పేసి మన ఆత్మ. కానీ ఇక్కడ సబ్ కాన్షియస్ మైండ్ మీ డ్రీమ్స్ ద్వారా కొన్ని మెసేజ్ ఇస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, కాకి వచ్చింది అనుకోండి, మీ కల్లో కాకి వస్తే అనుకోని సంఘటనలు జరగబోతాయి అని అర్థం అండి. అదేవిధంగా దానికి కొన్ని మానసికంగా కూడా సిద్ధం. కొంతమంది ఇంటి ముందు వచ్చి కాకి అరుస్తుంటుంది, కాకి అరుస్తుందంటే ఏదో జరగబోతుంది, మీరు జాగ్రత్తగా అర్థం చేయండి. కొన్ని వాటిని మనం కొట్టి పారేయకూడదండి, అవి స్పిరిచువల్ ఏన్షియంట్ టెక్నిక్స్ అనమాట. ఒకప్పుడు ఎవరికైనా ఏదైనా కాకి వచ్చి అరుస్తుందంటే ఋషులు మహర్షులు ఏం చేసేవారంటే ఓకే మన ఇంటి ముందు ఏదో జరగబోతుంది, అప్పుడు మీరు ఏం చేయాలంటే నెగిటివ్ ఎనర్జీ క్లియర్ చేసుకోవాలి, జాగ్రత్త అలర్ట్ అవ్వాలండి. అండ్ ఇంకొకటి ఏంటంటే కాకి కల్లో మాట్లాడితే
కలొస్తే ఓకే, కళ్ళ మాట్లాడితే అర్థం ఏంటంటే పాత రహస్యాలు బయటపడబోతాయి, అదేవిధంగా మీ మానసిక స్థితి మీద కూడా కొంత ప్రభావం చూపుతుంది అని చెప్పేసి దాని అర్థం. అండ్ ఇంకా మీరు తీసుకుంటే నెక్స్ట్ మరి తెల్ల పావురం వస్తే ఏంటి దాని అర్థం, మీ లైఫ్లోకి అశాంతి నుంచి ప్రశాంతికి వస్తారని అర్థం, అదేవిధంగా కుటుంబంలో మంచి మంచి మార్పులు జరగబోతాయని అర్థం అండి. సో వైట్ ఈజ్ ఆల్వేస్ ఫర్ మెంటల్ పీస్. అండ్ అదేవిధంగా గాయపడిన పావురం, ఒకవేళ దెబ్బ అంటే ఇప్పటిదాకా పావురం వచ్చింది వైట్ పావురం, ఒకవేళ దెబ్బతిన్న పావురం వస్తే మీ సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉంది, తస్మాత్ జాగ్రత్త. అండ్ అదేవిధంగా ప్రియమైన వారి నుంచి దూరం అవుతారు. సో ఒకవేళ మీకు దెబ్బతిన్న ఏదైనా జంతువు కనిపించింది అనుకోండి, ఆ విధంగా కూడా యూనివర్స్ మీకు మెసేజ్ జాగ్రత్తగా ఉండు, నీ రిలేషన్స్ దెబ్బతినే అవకాశం ఉంది. ఒక దెబ్బతిన్న ఆవు కానీ, దెబ్బతిన్న కుక్క కానీ, దెబ్బతిన్న పిల్లి కానీ ఏదో ఒకటి మీకు కనిపించిందంటే మీరు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. సో ప్లీజ్ బీ కేర్ఫుల్ అని యూనివర్స్ మనకు మెసేజ్ ఇస్తుందని అర్థం. అండ్ ఫైనల్గా చిలుక కనిపించింది, ఇప్పుడు రామచిలుక కనిపించింది, కాకి, పావురం, చిలుక. ఇప్పుడు చిలుక కనిపించింది అనుకోండి, మనకి కొత్త సమాచారం, ముఖ్యమైన చర్చలు జరగబోతాయి. ఎందుకంటే రామచిలుక చాలా అందంగా ఉంటుంది, మీ లైఫ్ కూడా బ్యూటిఫుల్గా ఉండాలనుకుంటే సో ఇలాంటి ఇంపార్టెంట్ పనులు మీరు జాగ్రత్తగా, అంటే ఎప్పుడు కూడా అబ్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఒక మాట చెప్పానండి, మీరు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు దెబ్బతిని ఏదైనా అంటే జంతువు కానీ ఏదైనా కనిపించింది ఎదురొచ్చిందని అంటే సో జాగ్రత్తగా ఎలా మీకు దెబ్బ తగిలే అవకాశం ఉంది, జాగ్రత్త పడమని అర్థం అండి. అది రియలీ ఫెంటాస్టిక్ అండ్ గ్రేట్ ఇన్ఫర్మేషన్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.